ఇదే ఖర్చు అండి, లేకుంటే దీనికన్నా వేరే ఖర్చు ఏమైనా ఉందా? అలాగే పొగాకు సాగుకు అవసరమైన ఈ బొంగులు, ఈ కర్రలు ఎకరానికి ఎన్ని పడతాయి? ఎకరానికి ఎన్ని పందిళ్ళు పడతాయి అండి? మీరు ఇదేంటంటే దీనికి పొగాకు సాగు వచ్చేసరికి పంటకు వచ్చిన తర్వాత మెయిన్ వచ్చేసరికి పందిళ్ళు కట్టుకోవటం. పందిళ్ళు అంటే మనకి బొంగులు, కడ్డీలు. బొంగులు ఎకరానికి వచ్చేసరికి ఒక 15 బొంగుల దాకా అవసరం అవుతాయి. కడ్డీలు వచ్చేసరికి ఒక 100 కడ్డీలు. అంటే బొంగు వచ్చేసి ఇవాళ రేటు 200 రూపాయలు తీసుకుంటున్నాడు. కడ్డీ వచ్చేసరికి 60 రూపాయలు, 70 రూపాయలు అలా ఉంది. టోటల్ గా ఎకరానికి ఎంత లేదన్నా కూడా ఒక 8-9 వేలు మన ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని 10,000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఖర్చు పెడితే సరిపోయింది. అది మనకి అవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జాగ్రత్త చేసుకుంటే 2-3 సంవత్సరాలు ఉపయోగపడతాయి. అదేంటంటే తొలి సంవత్సరం ఖర్చే, రెండో సంవత్సరం ఆ ఖర్చు తగ్గిద్ది. ఇంకా బహుశా ఇంకా అదే దాంతో ఇదైద్ది. ఈ పొగాకు సాగుకు అవసరమైన ఈ బొంగులు, అడ్డకడ్డీలు ఎకరానికి వచ్చేసి, ఈ బొంగులు వచ్చేసరికి అంటే పొడవలు, అడ్డగడ్డీలు అంటే పొడవలు అండి. ఈ పొడవలు వచ్చేసరికి ఎకరానికి వచ్చి 15 పడతాయి అంట. అలాగే ఈ నిలువులు ఎకరానికి వచ్చేసి 100 దాకా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ నిలువులు వచ్చి ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క దానికి 60 నుంచి 70 రూపాయలు అయితే తీసుకుంటున్నారంట. ఈ అడ్డాలు వచ్చేసి ఒక్కొక్క దానికి మార్కెట్ లో 200 దాకా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందంట. ఇంకా బహుశా ఇంకా అదే దాంతో ఇదైద్ది. ఇక ఏంటంటే తొలి వలుపు 50-55 రోజుల్లో మొక్క నాటిన తర్వాత 55 రోజుల టైంలో ఒక 2 నుంచి 2.5 కింటా ఒలుతూ తీస్తాము. అవి అవి పంటల మీద ఎండేదలకి మినిమం ఒక 20, అంటే ఆ రోజుల్లో కొద్దిగా మంచు ఇదిగా ఉంటుంది, ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి 4 రోజులు పట్టిద్ది. సెకండ్ టైం వచ్చేసరికి మళ్ళా ఈ పందిర్లు ఎండి తీసుకెళ్లే లోపు మళ్ళీ రెండో వలుపు వచ్చింది. అవి ఒక 3-4 నుంచి 5 గంటలు తీస్తాము. అవి ఒక 25 రోజుల్లో ఎండేసిద్ది. ఇక థర్డ్ టైం వచ్చేసేసరికి ఇక ఇవి ఎండి అయిపోగానే మళ్ళీ టాపులు తీసేసుకుంటాము. అది ఒక 20 days లో ఇది అయిపోయింది. టోటల్గా మనకి ఇబ్బంది ఉండదు. వ్యవసాయం అనేది ఇవాళ కొంచెం లాభసాక్ష్యంగానే ఉంది. ఈ రైతు అయినా కూడా వేసుకోవచ్చు. ఇవాళ ఇతర పంటలు వేసుకున్నా ఇదైతే ఏంటంటే ఖర్చు అనేది ₹1,00,000 ఖర్చు ఉంది, కానీ సేకరి అయితే తక్కువ కాబట్టి రైతు అయినా కూడా వేసుకోవచ్చు. రాబోయే కాలంలో కూడా కొంచెం అందరూ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆఫీసర్లు వాంటింగ్ ఉందయ్యా, వేసుకోండి అయ్యా అంటే మేము అప్పటికి అడిగాము. జనం ఎక్కువ వేస్తారు కదండి నెక్స్ట్ ఇయర్, మరి వేసుకున్నందువల్ల మరి రేట్లు తగ్గిద్దంటే సరే దానికి అందరూ వేస్తారయ్యా, కానీ ఏంటంటే పైన ఆర్డర్ అయితే ఉంది, వేసుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు మేము గ్యారంటీ ఇస్తాము అనే మాట అంటున్నారు. సార్ ఇప్పుడు ఈ బొంగులు ఎంత పొడుగు తీసుకోవాలి? బొంగులు నిలువులు వచ్చేసేదానికి 6 అడుగులు నుంచి 6.5 అడుగు కడ్డీలు సరిపోతాయి. ఎత్తు వచ్చేసేదానికి అడ్డం వచ్చేసేదానికి 18 అడుగులు బొంగులు అయితే ఒక గదికి వచ్చేసేదానికి ఒక 25 తాళ్ళు వరకు కట్టుకోవచ్చు. తాడు అనేదానికి ఏంటంటే అది ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క ఇది ఉంటుంది. 5 మూరల జాన, 6 మూరల జాన, 7 మూరల జాన అలా గదుల్ని మన ఇష్ట ప్రకారంగా. అది కదండి బొంగు ఉంటది కదండి, ఆ బొంగు అనేది లెంత్ ఎంత పొడుగు? 18 అడుగులు 18 అడుగులు లెంత్ బొంగు. అడ్డు కడ్డీలు అదే బొంగు అడ్డకడ్డీ అంటే బొంగు వచ్చేసి 18 అడుగులు. ఎత్తు మామూలు కడ్డీలు వచ్చేసేదానికి 6.5 అడుగు సరిపోయిద్ది. ఎత్తు సరిపోయిద్ది 6.5 అడుగు. అది 6.5 అడుగు. మీరు పొగాకే సాగు చేస్తారా లేదా మిర్చి కూడా సాగు చేస్తారా? నేను పొగాకు అనేది గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంతకుముందు ఎక్కువగా మిర్చి చేశాను. మిర్చి వలన ఈ సంవత్సరం బాగా నష్టపోయి వేసాను. 6-7 ఎకరాలు బాగా నష్టం వచ్చేసింది. తీసేసి దీని మీద పడ్డాము. ఆ మిర్చి అనేది ఏంటంటే అది ఒక లాటరీ లాగా ఉంది. వస్తే 1-2 లక్షలు వస్తాయి, పోతే 2-3 లక్షలు పోతున్నాయి. ఇదనుకో ముందు నష్టం అనేది తేడా పడితే మన డబ్బులు మనకు వస్తాయి, లేదంటే లాభం వస్తుంది, కానీ నష్టం అనేది పోలేదు ఈ 3 సంవత్సరాల నుంచి. జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే ఏ రైతునైనా వీలైనంత వాటికి వేసుకోమని చెప్తాను. అది అని నా ఒపీనియన్. ఇది పొగాకు అనేది ఎంతగా పోయే అవకాశం ఉందండి రేటు? దానికి మేము అడిగాము ఆఫీసర్లని. ప్రజెంట్ అయితే వాళ్ళు అంటాం ఇప్పుడు నిరుడు 10,000 ఉందయ్యా, 7, 14,000, 15,000 చేసాము, ఒకసారిగా చేసాము, మాకు నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే వాంటింగ్ ఉంది. వాళ్ళు అంటాం ఏంటంటే ఒక 10% పెరిగిద్దే కానీ తగ్గటం అనేది ఉండదు, కావాలంటే మేము మీకు నెక్స్ట్ ఇయర్ బాండ్లు రాసిస్తాము అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు వాళ్ళు ఇటు అనేది కాదండి. మనం ధైర్యం చొప్పున
మనం చేసుకోవడం. రేపు పొద్దున హెచ్చు తగ్గులు అనేది జరుగుతుంటే జనరల్గా ఎక్కువ పంట వేసారనుకో 2-3 ఏళ్ళు తగ్గవచ్చు. పెరిగేది అనేది తీసేసినా తగ్గినా కూడా ఏంటంటే మనకు వచ్చే ₹1,00,000 లాభంలో ఇంకొక 20,000 తగ్గింది అనుకుంటాము. గ్యారెంటీగా ఒక 60-70 ఏళ్ళైనా మిగులుతాయి కదా. ఇప్పుడు వేరే పైరుకి వెళ్తే ఏ పైరుకి వెళ్ళినా మనకి గ్యారెంటీ అనేది లేదు. ఇది అనేది కొంచెం గ్యారెంటీ ఉంది కాబట్టి వేసుకోవచ్చు. సార్ ఈ పొగాకు అనేది జీపీఐలో కొంటారు కదా, కొంటారు, జీపీఐలో కొంటున్నారు. పరిస్థితి ఏందండి మామూలుగా? బాగానే రెస్పాన్స్ ఉంది. వాళ్ళు మనం తీసుకెళ్ళి మన ఆకుని బట్టి క్వాలిటీని ప్రకారంగా బాగా టాప్ క్వాలిటీ అయితే ఇవాళ 15,000 ఉంది కాబట్టి 15,000 వేస్తున్నారు. ఏదన్నా కొద్దిగా తేడా ఉందనుకుంటే దాన్ని బట్టి క్వాలిటీని ప్రకారంగా 14,000, 13,500 బాగానే రెస్పాన్స్ ఉంది. ఈ రైతు ఇప్పుడు మధ్యవర్తులుగా వచ్చి మోపుల మీద కొనే దానికన్నా కూడా నేనైతే ఆడ తీసుకెళ్ళి అమ్ముకోవడమే నాకు రూపాయి లాభశక్తిగా ఉంది. ఆడకే రైట్ అని అనుకుంటున్నాను నేను. ఈ పొగాకు ఏ కలర్ ఉంటే బాగా కొంటారండి? ఏమన్నా సమస్యలు ఏమన్నా? పొగాకు అనేది ఏంటంటే మెయిన్ దీనికి ఉన్న లోపం ఏంటంటే మనం ఆకు కొట్టిన తర్వాత పండిన ఆకు తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు దగ్గరుండి కూలి వాళ్ళ చేత ఫస్ట్ 4 ఆకులు 5 ఆకులు పండిన ఆకు ఉండిద్దండి, దోరగా పండిన ఆకు. ఆ ఆకు తీసుకొని కట్టే పందిరి అనేది దగ్గర కట్టకుండా తాళ్ళు మినిమం ఒక 7-8 అంగుళాలు ఎడం, అంటే ఒక జాన ఎడంలో కనుక కట్టుకుంటే అది మంచి క్వాలిటీ వచ్చింది. అదే దగ్గర కట్టామంటే అది తొందరగా ఆరక మచ్చ వచ్చి పచ్చాకు వచ్చి రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అదొకటి మెయిన్. రైతు కొత్తగా వేసుకునేవాడు కానీ పాతోడంటే ఆల్రెడీ అనుభవం ఉండేది కాబట్టి తీసే కొత్తగా వేసుకునేవాడు మెయిన్ ఏంటంటే ఇది ఫస్ట్, ఇది మెయిన్. దీన్ని మనసులో పెట్టుకొని దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. పండించిన పంట చెడగొట్టుకొని మనం బాధపడే కన్నా జాగ్రత్త చేసుకోవాలి. ఇదే మెయిన్. తాళ్ళు కట్టుకోవడమే మెయిన్, పంట ఆకు కొట్టించుకోవడం మెయిన్, తాళ్ళు కట్టుకోవడం మెయిన్. తర్వాత రంగు వచ్చేసేదానికి జనరల్ గా ఏంటంటే చింతపండు రంగు ఉందంటే ఏమిటి, ఆకు ఎండిన తర్వాత బులిగాడు అంతా ఎండిపోయి చింతరంగు కనుక వచ్చిందంటే ఆడు జీపీఐ వాళ్ళు ఆఫీసర్లు మాక్సిమం ఉన్న రేట్ వేసేస్తున్నారు. ఏంటంటే మెయిన్ గా వచ్చే సమస్య ఏంటంటే ఈ పొగాకు పందిరికి తాళ్ళను కట్టుకునే విధానం అంటండి. ఈ తాళ్ళను కట్టేటప్పుడు ఈ తాడికి మధ్య జానకన్నా ఎక్కువగా ఉంటే ఈ పొగాకు అనేది మంచి నాణ్యతతో ఎండి మార్కెట్లో మంచిది రేటుకి అయితే పోవడం అయితే జరుగుతుందంట. అలా కాకుండా ఆ దగ్గరికి అడ్డం వల్ల ఏమవుతుందంటే ఈ పొగాకు యొక్క కాళ్ళు అనేవి ఎండకుండా అలాగే ఈ ఆకు అనేది పచ్చగానే ఉండడం అయితే జరుగుతుందంట. ఇలాగా కానీ మన మార్కెట్లో తీసుకెళ్తే ఎవరు కొనడం అయితే జరగట్లేదంటండి. ఈ వీడియో ఇంతతో ముగిస్తూ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పొగాకు సాగులో మొక్క నాటిన కాడి నుండి పంట చేతికి వచ్చిన దాకా ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందనే పూర్తి సమాచారం దీనికి ముందు వీడియోలో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వేయడం అయితే జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి.